కర్నూలు నగరంలో వైసీపీ చేపట్టినటువంటి సామాజిక సాధికార బస్ యాత్ర రేపు 17వ తేదీ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే సన్నాహక సమావేశాలు చేస్తున్నారు. అయితే రేపు సక్సెస్ చేయడానికి ఈ సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనేటువంటి అంశం మీద మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మనతో సార్ చెప్పండి, సాధికారిక సదస్సుకి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మాకు దక్కుతున్న ఆదరణ, ప్రేమ, ఆప్యత, ఎందుకంటే ఏదైతే చెప్పినామో అంతకన్నా ఎక్కువ చేసి చూపించినాము కాబట్టి ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి ఇది ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా ప్రజల్ని పిలుచుకొని ఒక సంబరాలు చేసే విధంగా ఈరోజు మా నాయకుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళ పేదవాళ్లకు, అలాగే విద్యకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, వైద్యంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, లేదంటే డెవలప్మెంట్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, మాకు తాగునీటి సమస్యకు పరిష్కరించిన విధానం కానీ, మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన విధానం కానీ, మాకు లా యూనివర్సిటీ ఇస్తున్న విధానం కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా మాకు అండగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినారు కాబట్టి ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సమానత్వము, ఒకవైపు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా ఇంతమంది వందలాది మంది నాయకులు ఈరోజు గౌరవబద్ధంగా వాళ్ళకు ఏదైతే రాజకీయ సాధికారత కూడా చేసినాడో దానికి అందరికీ సంబరాలు చేసుకున్న రోజు 17వ తేదీ కర్నూలు నియోజకవర్గంలో ఉండబోతుంది. మీరు ఏమో సంబరాలు చేస్తున్నామంటున్నారు, మరోవైపు అధికార పార్టీకి ప్రజలు విమర్శలు వస్తూ ఉన్నాయి, వ్యతిరేకత వస్తుంది, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. దీంతోపాటు బైజూస్ కంటెంట్లో ట్యాబ్స్ ఇవ్వడం వల్ల అడల్ట్ కంటెంట్ విద్యార్థులకు వెళ్ళిపోతుంది, గేమ్స్ ఆడుతున్నారు, దీనివల్ల వ్యవస్థే చెడిపోతుంది అనేటువంటి విమర్శలు. దీని ఏమంటారు? నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను మాట్లాడడం జరిగింది దీని గురించి. ఇప్పుడు నా కొడుకు దగ్గర, నా కూతురు దగ్గర ఐప్యాడ్స్, ట్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అంటే డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర కానీ, చంద్రబాబు మనోడు దేవాంశ్ దగ్గర లేదా, రామోజీరావు గారి మనోళ్ళ దగ్గర లేవా, ఈ ప్రతి ఒక్క మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క పిల్లోని దగ్గర ఈరోజు ట్యాబ్ ఉంది. అదే ఒక పేద వాళ్ళకు, బీద వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వాళ్ళకు ఆ పిల్లలు కూడా ఈ పిల్లలతో పోటీ పడే విధంగా, వాళ్ళు కూడా చదువుకునే విధంగా వాళ్ళ ట్యాబ్లలో చదువుతున్నారు, మేము ఇంకా స్లేట్లలో, నోట్బుక్స్లోనే చదువుతున్నాము అనేది ఎక్కడ కూడా వీళ్ళ ఆత్మగౌరవం అనేది దెబ్బతిన ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టకుండా, తీయకుండా వాళ్ళని గట్టిగా, బలంగా, భద్రంగా చూసుకుంటున్న ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇంత కించపరుస్తూ, ఇంత హేళన చేస్తూ, ఇంత వాళ్ళని తీసివేసినట్టు, అంటే వాళ్ళ పిల్లలైతే అడల్ట్ కంటెంట్ చూడరు, బీద పిల్లలు మాత్రం అడల్ట్ కంటెంట్ చూస్తారు. వాళ్ళ పిల్లలైతే ట్యాబ్లు తీసుకొని చదువుకుంటారు, ఈ పిల్లలు మాత్రం అడల్ట్ కంటెంట్ కోసం వాడతారు. ఎంత నీచంగా రాజకీయం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత అహంకారం ఉంది, వాళ్ళకి ఎంత ఇప్పుడు వరకు కూడా చిన్న చూపు ఉంది ఈ ఈ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ పైన, ఈ కులాల పైన అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ వైఖరి అది. వీళ్ళు ఎప్పటికీ కూలీల లెక్కనే ఉండాలా, ఇంట్లో పనిచేసేటోళ్ళే ఉండాలా, ఆటో డ్రైవర్ల లెక్కనే ఉండిపోవాలా అని చెప్పి మా నాయకుడు ఏం వెతుక్కుంటున్నాడు, మట్టిలో ఏమైతే మాణిక్యం ఉందో ఆ వాళ్ళని ఒక ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, లాయరు, అమెరికా పోయి, యూరోప్ పోయి చదువుతాడంటే కూడా ₹1,00,00,000 ఫీజు అయితే కూడా నేను పెడతాను అని చెప్పి చెప్తున్నాడు. దానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ వేస్తున్నాడు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా విద్యలో విప్లవం తీసుకొని వచ్చినాడు. ఇంతకుముందు కేరళ మోడల్ అంటుండే, దాని తర్వాత ఢిల్లీ మోడల్ అంటుండే, ఈరోజు ఆంధ్ర మోడల్ అని చెప్పే విధంగా స్థాయికి తీసుకొని వచ్చినాడు. అది చూసుకోలేక, ఓర్వలేక ఈ బీద పేద వర్గాలు ఎక్కడ బాగుపడిపోతారో, మళ్ళీ మాకు ఎవరు మోసేటోళ్ళు ఉండరు కదా, పల్లకి మోసేటోళ్ళు ఉండరు కదా అని చెప్పి ఒక స్వార్థంతో ఒక నీచ రాజకీయం చేస్తున్నారు ఎల్లో మీడియా అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. సన్నాహక సమావేశాలు చేస్తున్నారు, రేపు సంబరాలు చేయబోతున్నారు. ఈ సంబరాలు చేసే సమయంలో సన్నాహక సమావేశాలు రెండు గ్రూపుల మధ్య, అటు హఫీజ్ ఖాన్ వర్గము, ఇటు ఎస్వి మోహన్ రెడ్డి వర్గం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అలలు కానీ, మెరుపులు కానీ సముద్రంలోనే కదన్న, కాలువల్లో జరగవు కదా, ఎక్కడ జరుగుతాయి? ఇది సముద్రం లాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సముద్రం లెక్క ఒక విశాలంగా తయారైన పార్టీ కాబట్టి
కొన్ని చిన్న చిన్న టీ కప్పుల తుఫాన్లు వస్తుంటాయి పోతుంటాయి. దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లే. ఒక కుటుంబం అంటేనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ వేలాది మందితో ఉండే కుటుంబం ఇది ఒక నియోజకవర్గంలోనే. సో పార్టీ బలంగా ఉంది కాబట్టి కొన్ని ఇట్లాంటివి చిన్న చిన్న భేదాభిప్రాయాలని చెప్పొచ్చు, దానికి భిన్నాభిప్రాయాలని వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మాలో మేము లోపల మేము మాట్లాడుకోకపోతే ఇంక ఎక్కడ పోయి మాట్లాడుకుంటాము? కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రము ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే. జగనన్న పైన ప్రేమ ఉంటే, జగనన్న సిద్ధాంతాలపైన నమ్మకం ఉంటే, ఈ పార్టీలో ఉండాలనుకుంటే, ఆయనకు సేవ చేయాలనుకుంటే అందరూ కలిసికట్టుగా చేస్తారు. ఎవరికైనా ఒకరికి అలాంటి ఇష్టం లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మామూలు రాజకీయ తీరు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. దాంట్లో కొత్తగా ఏం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో కొట్లాడుకోవడం లేదా? తెలుగుదేశం జనసేనలో కొట్లాడుకోవడం లేదా? రేపు టికెట్లు డిక్లేర్ చేయండి, చూద్దాం ఎంతమంది ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది. ఎంతమందికి మీరు బలి పశువులు చేస్తారు జనసేన కోసం అని చెప్పి 30-40 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్యాడరు. వాళ్ళకు గొంతు కోసి రేపు పవన్ కళ్యాణ్ వాళ్ళ మనుషులకి ఇవ్వబోతున్నారు. ఈ ఆవేశము, ఆక్రోశము, బాధ అనేవి ఈ సమయం సందర్భం బట్టి వస్తుంది. దాని తర్వాత చల్లారుతుంది, ఆలోచిస్తారు ఏం చేయాలా అని చెప్పి. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. రేపు 17వ తేదీ ఈ గ్రూపు తగాదాలు ఉన్న నేపథ్యంలో సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంతమంది కలుపు గ్రూపు తగాదాలు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ భిన్నాభిప్రాయాలు అంతే. ఓకే, గ్రూపు తగాదాలంటే ఏదో బాంబులు వేసుకొని కొట్టుకోవడమో, చంపుకోవడమో, ఫ్యాక్షన్ గొడవలు చేసుకోవడమో, లేదంటే వాళ్ళ ఆస్తులు మేము లాక్కోవడమో, మా ఆస్తులు వాళ్ళు లాక్కోవడమో ఏమీ లేదు కదా. ఇక్కడ చిన్న చిన్న టీ కప్పుల తుఫాన్ని మీ ఆర్టీవీ లాంటి వాళ్ళు చాలా పెద్దగా చేసి చూపిస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషకరము. ఆర్టీవీ చూపించింది కేవలం అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని, అక్కడ జరిగినటువంటి సంఘర్షణను, అక్కడ జరిగినటువంటి మీరు చెప్పినటువంటి మాటలను, మీరు చెప్పినటువంటి సూచించినటువంటి దీన్ని మాత్రమే చెప్పింది తప్ప అక్కడ లేని వాటిని చూపించలేదని అట్లా ఏమైనా చూపించిందంటారా? మంచిదే. మీరు ఎంత చూపిస్తే మేము ఇంకా అంత బలంగా వస్తాం. మేము అంత బలంగా పోరాడతాము, అంత బలంగా పనిచేస్తాము, అంత బలంగా ప్రజల దగ్గరికి వెళ్తాము, అంత బలంగా ప్రజలకి సేవ చేస్తాము, దగ్గర అవుతాము, వాళ్ళ మనసులు గెలుస్తాము. మళ్ళీ కొండారెడ్డి బుర్జు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వసారి జెండా రెపరెపలాడేటట్టు పనిచేస్తాం. అందరం కలిసి కట్టుగా చేస్తాం. రైట్. ఒకటే చెప్తున్నారు, మా మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు కేవలం టీ కప్లో తుఫాన్ లాంటివే. రేపు జరగబోయేటువంటి సామాజిక బస్సు యాత్ర సదస్సుకు సంబంధించినటువంటి ఈ విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సన్నద్ధం ఉన్నాం. మా మధ్య ఎన్ని అభిప్రాయాలు ఉన్నా మాత్రం ఒకే జెండా ఎగరాలి, ఒకే నినాదం వినిపిస్తుంది. ఆ రకంగా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి. హఫీజ్ ఖాన్, వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.